అన్నది బాలే, అసలు బాలే, వరస్ట్ వరస్ట్ సినిమా. అసలు స్టోరీనే అర్థం కావట్లేదు అసలు మొత్తం వేస్ట్. నాకు తెలిసి అయితే అంత లేదు బొమ్మ. బాలకృష్ణ గారి సినిమా బెటర్, చాలా 100 రెట్లు బెటర్. ఆయన డైలాగులు, ఆయన ఫైట్లు సూపర్. చాలా చాలా కంప్లీట్ ఫ్యామిలీతో రాకూడదు, అది మాత్రం చెప్పగలం. 5 minutes కోసారి స్టోరీ లేదు అందులో, అసలు స్టోరీ లేదు, అంత ఇల్యూషనే, అస్సలు లేదు అసలు ఎక్కడ ఎటు పోతున్నామో అర్థం అవ్వట్లేదు. పర్లేదు బ్రో, ఓకే, యావరేజ్. అంత హైప్ లేదు బ్రో. అదే బ్రో, అసలు ఎప్పుడైపోద్ది అన్నట్టుంది మూవీ. అంతేం అనిపించలేదు బ్రో మూవీ. నయనతార యాక్టింగ్ సూపర్ ఉంది బ్రో, కానీ దాంట్లో నయనతారనే బెటర్ అన్నిటికన్నా యాక్టింగ్. రొమాన్స్ ఫస్ట్ హాఫ్ ఉంది బ్రో, సెకండ్ హాఫ్ ఏం రొమాన్స్ లేదు. ఫైట్స్ వేస్టే బ్రో. ఇలా ఉంటాయి అలా ఉంటాయి సినిమా. అంటే కేజీఎఫ్ కన్నా ఇంకా బాగుంటుంది అని అనుకున్నాం, కానీ అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే హాలీవుడ్ రేంజ్ లో ఉంది, కానీ ఏదంటే కేజీఎఫ్ కన్నా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టోరీ సీన్స్ బాగున్నాయి చెప్పలేదు, సినిమా సీన్స్ బాగున్నాయి. కానీ అంటే అందరూ యష్ అంటే కేజీఎఫ్ లాగా చూస్తారు కదా, అంటే కేజీఎఫ్ మించి అంత ఏం లేదు సినిమాలో. అంటే అంటే ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఎలా ఉన్నారంటే మాస్గా చూడాలని చెప్పి సినిమా అనుకుంటున్నారు. ప్రతి సినిమా మాస్ కావాలంటే అతను మాస్గా వచ్చాడు కాబట్టి మాస్గా తీయాలనుకున్నాడు, అలానే తీశాడు. కానీ ఏంటంటే సినిమా అంత కేజీఎఫ్ లా ఏమనిపించలేదు. హీరోయిన్ అయితే ఎక్స్పోజింగ్ అంత, ఇంకేం లేదు అసలు. వాళ్ళే 3 గంటలు వేస్ట్ అంటావు, వేస్ట్. 4 సంవత్సరాలు వేస్ట్ అంటావు, వేస్ట్, అన్ని వేస్ట్ అంటావు, అన్ని వేస్ట్ అన్న. 3 గంటల సినిమా వర్త్ అంటారా? ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. అవునా? థ్యాంక్ యూ. చిన్న లైన్ ఉంది కానీ బట్ అది కరెక్ట్ గా సెట్ అవ్వలేదు. 3 గంటల 15 నిమిషాలు వేస్ట్ అంటారు, అంత లేదు. వేస్ట్. పెద్దలు మాత్రమే చూడాలని చెప్పారు కానీ అవునండి, డెఫినెట్లీ ఫ్యామిలీతో కష్టం. అసలు దాంతో కంపేర్ చేయొద్దండి. అసలు బాగాలేదు, అంటే టూ మచ్ చాలా స్టోరీ పెట్టేశారు అండ్ అందులో అంత బాగాలేదు, రైటింగ్ బాగాలేదు, కానీ డబ్బులు పెట్టారు అంతే. విఎఫ్ఎక్స్ కొద్దిగా కొంచెం యాష్ పర్ఫార్మెన్స్ ఉంది అండ్ మ్యూజిక్ బాగుంది అంతే. జస్ట్ కూర్చొని చూడొచ్చు, సెకండ్ హాఫ్ కి అసలు ఉండద్దు. రాడ్ ప్రో మ్యాక్స్, సినిమాటోగ్రఫీ బాగుంది, సినిమా చూసేకి బాగుంది, స్టోరీ ఏం లేదు, ఏంది ఏం లేదు, ఊరినే అరుచుకోవడం ఎక్కువ ఉంది అంతే. మేడం సినిమా సినిమా చూసారా? జనాలు ఎర్రోలని చెప్పి వదిలినాడు ఈ సినిమాని, కానీ అసలు 3 గంటలు టార్చర్ పోయా సినిమా, అసలు ఏమీ లేదు సినిమా. టికెట్ హైక్ అయ్యో అసలు సినిమానే అనవసరం పోయా. 350 గంటలు నడిసి ఎవరు కూర్చోలేదు పోయా. నేను ఆడియన్స్ నవ్వినాం కానీ సినిమాలో అసలు ఇరుముడి ఏడుంది, టాక్సిక్ ఏడుంది, ఇరుముడే బాగుంది. యష్ కాబట్టి కలెక్ట్ చేస్తుంది భయ, కానీ అంతే తప్ప సినిమాలు ఏం లేదు నిజంగా. అట్టర్ ఫ్లాప్ భయ. నువ్వు ఒక గేమ్ చేంజర్, ఒక టాక్సిక్, అంత ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ కాదు. రెగ్యులర్ గా సినిమాలు చూసే వాళ్ళ కోసం కాదు ఇది, కొంచెం స్పెషల్ మూవీస్ లైక్ జోకర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, కొంచెం దే వాంట్ టు గో ఇన్ టు ద డెప్త్ అనమాట. దే డోంట్ వాంట్ టు జస్ట్ ఫ్లోట్ ఆన్ ద వాటర్. సో ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు ద డెప్త్ అండ్ వాచ్ ద మూవీ, దెన్ యూ విల్ ఎంజాయ్ దిస్ మూవీ. ఎలా అంటే రెగ్యులర్ మూవీస్ సాంగ్స్, ఇప్పుడు ఫైట్ రావాలి, ఇప్పుడు సాంగ్ రావాలి, ఇట్లాంటి మూవీ కాదు ఇది. అంటే కొంచెం నస్టిక్ యాక్షన్ ఉంటుంది, ఫుల్ వైలెన్స్ ఉంటుంది, బట్ ఎవ్రీ ఫ్రేమ్ హ్యాస్ ఎ మీనింగ్ దట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్. లో ఐక్యూ ఉన్న వాళ్ళకి అర్థం కాదా? ఐక్యూ క్వశ్చన్ కాదు ఇది. యాక్చువల్లీ రెగ్యులర్ గా మూవీస్ చూసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీస్ ని. అప్పుడప్పుడు సినిమాలు చూస్తారు చూసారు, ఫ్యామిలీ ఆడియన్స్, అప్పుడప్పుడు చూసే ఆడియన్స్ గురించి కాదన్నమాట ఇది. షీ ఈస్ ఫ్యాంటాస్టిక్. అంటే లైక్ కమల్ హాసన్, విక్రమ్, వీళ్ళందరూ దే ఆర్ లైక్ వెరీ కరేజియస్ అబౌట్ దేర్ యాక్షన్స్. అండ్ ఐ సీన్ దట్ స్పార్క్ ఇన్ యష్ బ్యాక్ అగైన్, because Yash want to give his full stamina and potential to the movie. He performed like a different variation, different roles, and you can see Yash in every actor. బియర్డ్ లేకుండా వేసాడు కదా, లుక్ ఎలా ఉంది? Actually it was a means what we say twist in the movie, but
that look is too good. No, if you observe the movie, it just not the beard. He changed his entire personality. He was slim and he was different in the movie. So it was a completely different, unique attraction to him. 3 hours 40 minutes సినిమా ఎలా ఉంది? హౌ ఇస్ ద మూవీ? Length really doesn't matter if you connect to the content. Length is really not a big deal because we watch like 3 hours 40 minutes movies also. ఓకే. Pushpa to me also 3 hours 42 minutes, but I like that movie. So if you connect to the real pulse of the movie, it is so good. నో లాగ్స్ నథింగ్. No lags, nothing. ఓకే. It was a stick to the content. What he want to show is very grounded and everything is very interlinked. ఓకే. So why the true love creates at a certain moment when it should not be created is the ground concept of the movie. ఇది చాలా మందికి అర్థం కాదు, కొంచెం చిరాకు ఉంటుంది. ఇప్పుడు అడు వేరే అమ్మాయిని చేసుకోబోయే టైంలో ఇంకొక లవ్ అయింది, ఇక్కడ నుంచి మొత్తం స్టోరీ అంతా ఎలా మారిపోద్ది అనేది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట ఈ సినిమా. 4 హీరోయిన్స్ ఉన్నారు, మరి జస్టిస్ ఇచ్చారా? అంటే మీరు ఓరి హీరోయిన్స్ అంటే జస్టిస్ అందరికి timeline ఇచ్చినట్టు. ఈవెన్ ఎలా అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా జస్టిఫై చేశాడు.